నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రోడ్డు ప్రమాద ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ దురుసు ప్రవర్తన కారణంగానే శివరాం అనే యాచకుడు చనిపోయాడు. నిన్న సాయంత్రం మామిడిపల్లి సిగ్నల్ దగ్గర టిప్పర్ ఢీకొని నిజాం సాగర్ కెనాల్ ప్రాంతానికి చెందిన శివరాం దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడు శివరాం స్థానిక కూడలి దగ్గర కార్లు తుడుస్తూ యాచకుడిగా జీవనం సాగిస్తున్నాడు. నిన్న సాయంత్రం మెండోరాం మండల డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ తన కారులో సిగ్నల్ వద్ద ఆగి ఉండగా శివరాం కారు గ్లాస్ ను క్లీన్ చేశాడు. డబ్బులు ఇవ్వాలని అడిగితే రాజశేఖర్ లేవన్నాడు. అంతలోనే గ్రీన్ సిగ్నల్ పడడంతో కారు వెంబడి శివరాం పరుగు పెట్టాడు. కారు దిగిన రాజశేఖర్ కోపంతో శివరాంను తన్నడంతో అటు నుంచి వస్తున్న టిప్పర్ టైర్ల కింద పడ్డాడు. శివరాం స్పాట్లోనే చనిపోయాడు. సీసీటీవీ దృశ్యాలు పరిశీలించగా అసలు విషయం బయటపడింది. రాజశేఖర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ మృతుడి కుటుంబీకులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దివాకర్ అందిస్తారు. దివాకర్, డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ ఆగ్రహానికి అహంకారానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఆర్మూర్లో జరిగినటువంటి సంఘటన అందరినీ కలిసివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మృతుడికి సంబంధించినటువంటి బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది. డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ ను వెంటనే శిక్షించాలి, ఆయన లేదా తమకు అప్పగించాలంటూ తమకు న్యాయం చేయాలంటూ కూడా వారంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించడం జరిగింది. సీసీ ఫుటేజీ గమనించే వరకు అసలు ఈ విషయం వెలుగులోకి రాలేదు. నిన్న సాయంత్రం జరిగిన ఘటన ఈ రోజు పోలీసుల దర్యాప్తులో భాగంగా వెల్లడైంది. అయితే కొంత పోలీసులు కూడా నిందితుడు పేరు చెప్పనీకి కాస్త వెనక ముందయ్యారు. టీఎన్జీఓస్ కు సంబంధించిన ఒక ముఖ్య నేత కావడంతో కూడా పోలీసులు ఈ కేసుని కప్పుపుచ్చే ప్రయత్నాలు చేశారని చెప్పి ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం దీనికి ఘటనకు సంబంధించి ఫిర్యాదు రాగానే తమ సీసీ ఫుటేజీ పరిశీలించిన అనంతరం దర్యాప్తు చేపట్టామని, అందులో భాగంగానే ఇవన్నీ వివరాలన్నీ వెల్లడిస్తున్నామని చెప్పి కూడా పోలీసు అధికారులు తెలపడం జరిగింది. కానీ మామిడిపల్లి చౌరస్తాలో ఉన్నటువంటి సిగ్నల్ వద్ద జరిగిన ఘటన సీసీ ఫుటేజ్ లో చూసిన వారందరూ కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అంటే ఓ అధికారి యాచకుడిని మరీ దారుణంగా ఇట్లా నెట్టివేయడంతో ఆయన లారీ కింద పడి ప్రాణాలు కోల్పోవడం పట్ల వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర్ డిప్యూటీ తహసీల్దార్ గా భీమ్గల్ లో పనిచేస్తున్నాడు. నిన్న సాయంత్రం ఆయన విధులు ముగించుకొని అక్కడికి వెళ్లి నిజామాబాద్ వైపు వస్తుండగా మామిడిపల్లి చౌరస్తా వద్ద కారుని నిలపడం జరిగింది. సిగ్నల్ పడగానే అక్కడ ఉన్నటువంటి యాచకుడుగా గత కొన్ని రోజులుగా ఆయన కార్లను క్లీన్ చేస్తూ అక్కడికి వచ్చేటువంటి కార్లను క్లీన్ చేస్తూ తన కుటుంబాన్ని వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ తరుణంలోనే రాజశేఖర్ కారు రావడంతో తను కారును క్లీన్ చేసి డబ్బులు ఇవ్వాల్సిందిగా ప్రాధేయపడ్డాడు. దాంతో డబ్బులు ఇవ్వకపోగా రాజశేఖర్ దురుసుగా అహంకారంగా ప్రవర్తించడం జరిగింది. నా కారుకే అడ్డం పడతావా అనే రీతిలో ఆయన కాలుతో తన్నడం జరిగింది. బలంగా తలగడంతో శివరాం నేరుగా ఎక్కడి నుంచి అప్పుడే వస్తున్నటువంటి టిప్పర్ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. అక్కడ నుంచి హోండా సిటీలో వచ్చినటువంటి రాజశేఖర్ అక్కడ నుంచి వెళ్లిపోవడం జరిగింది. మృతులకు సంబంధించినటువంటి బంధువులు ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో ఆందోళన నిర్వహించడంతో సీసీ ఫుటేజ్ ని వాళ్ళంతా కూడా పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ని పరిశీలించిన అనంతరం ఈయన నిందితుడు శివరాంగా వారు తేల్చడం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి కారు నెంబర్ ఆధారంగా కూడా పోలీసులు శివరాంను రాజశేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు. శివరాం సంబంధించినటువంటి బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా వాళ్ళంతా కూడా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాజశేఖర్ పోలీసుల అదుపులో ఉన్నారు. వాళ్ళని తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఇప్పటికి కూడా ఆందోళన కార్యక్రమాలు అయితే శివరాంకి సంబంధించినటువంటి బంధువులు నిర్వహిస్తున్నారు. రైట్ దివాకర్.